మొదలుపెట్టాడు. మార్పు ప్రారంభం. రాఘవ కుటుంబం శివుడి మాటలు గుర్తుంచుకొని కొత్త ఆశతో పనిచేయడం ప్రారంభిస్తుంది. విహారీ తన చదువుపై శ్రద్ధ పెడతాడు. రాఘవ, సుమతి కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. శివుని ఆశీర్వాదంతో రాఘవ కుటుంబం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగింది. కష్టపడే విధానం మార్చుకోవడంతో పంటలు బాగా పండాయి. విహారీ కూడా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. పంటలు పండిన తరువాత రాఘవ కుటుంబం శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయానికి వెళతారు. శివుడా, మీ అనుగ్రహం వల్లే మా కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాఘవ అంటాడు. శివుడు ఆకాశంలో ప్రత్యక్షమై, నువ్వు ధైర్యంగా ఉండి కష్టపడినందుకు ఫలితం దక్కింది. నమ్మకం, కృషి ఉన్న చోట నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అని అంటాడు. రాఘవ కుటుంబం శివుడి ఆశీర్వాదంతో ఆనందంగా జీవనం సాగిస్తోంది. శివుని భక్తి, ధైర్యం, కృషి కలిసినప్పుడు జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. భగవంతుని నమ్మకం, మన కృషి కలిసినప్పుడు విజయం సాధించవచ్చు. నమ్మకం, కృషి, భగవంతుని ఆశీర్వాదం మన జీవితాన్ని మారుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.